ఉండు దగ్గర కంటే రామ్మా. వద్దుండు ముందుకు రామ్మా. ఈ జుట్టు పైకి నా కొడుకారా జుట్టు అట్ట పైకి వచ్చేం అను. కాదు నీ జుట్టు ఏ నోట్లోకి ఈగలో దొంగలు పోతాయి. చిచి అట్లా చేయొద్దప్ప నాయన. నాకు ఏందో గుర్తొస్తుంది అట్లే. అబ్బే ఏందది? ఏసీ ఫుల్ చల్లగా ఉంది, చాలా బాగుండే. ఇంకట్లే గమ్మని ఇడిచినాను మా. ఏంది హైవే ఇచ్చినావా? హైవేకి ఇడిచినాను, నేను కూడా నిద్రలోకి జారుకున్నాను. ఓకే. ఏదో ఏదో ఒక ఎల్లో కలర్ వెహికల్ ముందుకు వస్తుందని మాత్రం ఏదో లీలకు గుర్తుంది. అట్లే అయింది. మళ్ళీ ఏమైందేమో తెలియదు. కళ్ళు తెరిచి చూస్తేనే చుట్టూ గోడలంతా తెల్లగా ఉన్నాయి. నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. బాగున్నారా? ఫ్లాష్ బ్యాక్. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను అంటున్నాడు. నా మాట నేర్చుకోచేట మనం ఎక్కడన్నా పోతే బాగా పనికొస్తాము. కాదు బావి ఇప్పుడు గంటలో తీసుకుపోతాడు అనుకో టౌన్లోకి, నువ్వు 10 నిమిషాల్లో తీసుకుపోతావు. నేను నమ్మను. నమ్మద్దురా, అడుగు తిను. అమ్మా నాకు యాక్సిడెంట్ అయిందమ్మా. మరి నీ బాధేగా. మొన్న చేస్తాడు బండ్లో నుంచి పడ ఏమైందిరా? మొన్న అన్నాడు మళ్ళీ అప్పుడే మళ్ళీ ఇది ఈ పిల్లలు నిజం కొంచెం కానీ భయము భక్తి అస్సలు లేదు. ఎంత తొందర అంటే అంత తొందర. కుసాలు తింటావా? ఏపా నాకెందుకో ఆ పిల్లని తెలిసిన నుంచి బాధగా ఉంటే కుసాలు తింటావా? యాదానికి తగిలిచ్చినాడు ఏమో. అయ్యో తగిలిస్తే తగిలి పద్దు. ఆ పిల్లని బాగా బయట పడినాడు, అది చాలు. అప్ప నాయన బెల్లాలు కొడతావరా నాయన. ఎవరాడా? ఎవరో చూడుకోరా. కూర్చోరా కూర్చో. ఇట్లా కూర్చోలేమ్మా. కూర్చోప్ప ఏం కాదు. నడ్డి కమలాసన్. వీరంగా మళ్ళీ విచిత్రం మీద కంటే బెల్లం పుల్ల కంటాలి. ఇంతుంటే ఇంత చేస్తావా నువ్వు? అయ్యా ఏందన్నీ అంత కాయలు చిన్న స్వల్ప అంటివే. ఆ కళ్ళల్లోకి వేసుకొని నువ్వు ఆ కళ్ళలోకి వేసుకొని నీకు యాక్సిడెంట్ అయింది. నీ ఆ జుట్టే నేను చెడుతాంది. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. పోయినావు చేపలక్క, చచ్చిపోయిన చేప నీగినట్లు. నోరు తెచ్చుకొని నా దోమలో ఈగలో పోతాయి. నోరు మూసుకో. ఏ నోట్లోకి ఈగలో దోమలో పోతాయి. చిచి అట్లా చేయొద్దప్ప నాయన. నాకు ఏందో గుర్తొస్తుంది అట్లే. అబ్బే ఏందది? అదే మీరు నీకు నవ్వల్లో బాధపడల్లో మేము మాకే అర్థం కదా. వస్తుంటే మీకు నవ్వు వస్తుందమ్మా. మరి ఏందరు ఏందది? అసహ్యంగా చండాలంగా చేస్తాను. అదిరిపోయింది మా. ఏంది అదిరిపోయింది? నీ ముద్దు అదిరిపోయింది. అదరాల్సిందేలే. ఆటోలో వచ్చి పడుకోవాలి వస్తుంది. నీ టైం బాగుంది, లేచిన టైము కదా. ఎక్కడ కాళ్ళకి ఏమంటే కారు కింద కాళ్ళు ఉన్నాయి అయినా ఇంటికి కాబట్టి బాగా చేరుకున్నావు చేట. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. అదేంది అట్లా నాయన నువ్వు అబ్బిలు కొడుకద్దప్ప. నాకు మరి బతుకు మీద విరక్తి పుడుతుంది. చేటా కొరికినా ఉంటే గడ్డకు కొడతా. అట్లా కాదు మా. మళ్ళా అబ్బా లేపినప్పుడంతా ఏదో ఎక్కడో పట్టయిపోతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కట్ అయిపోతాంది. పట్టకపోతుంది. అందుకనే పళ్ళు కొరుక్కుంటాను. కుసాలు తింటావు చిట? ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. ఏంది విష్ణు నువ్వు ఎట్లుందంటే ఇది అట్లా కాదమ్మా, న్యూట్రియన్స్ మీసాలుగా లేడుస్తా అంటే ఉండు బీడీ అంటించుకుంటా అన్నట్లుంది నీది. ఏమండో ఇది విన్నారా? అసలు ఎట్లయింది? ఏమైంది చిట? అంటే తిరగద్దులే పాపం, నీకు మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో. తిరగద్దు వాడు మాటలేను కానీ ఎట్లా జరిగింది చెప్పు. ఏమి అసలు కాదురా. ఉండు దగ్గర కంటే రామ్మా. వద్దుండు ముందుకు రామ్మా. ఈ జుట్టు పైకి నా కొడుకారా వచ్చేం కాదు. నీ జుట్టు అస్సలు మేము ముట్టాం. కత్తి తెచ్చి కట్ చేస్తుంది. ఏమంటే కట్ చేస్తా. ఒంటి నిండా దెబ్బలు తగిలని సోకులేని తగ్గలే. మళ్ళా
హెయిర్ ఆ హెయిర్ వల్ల నువ్వు ఇట్లా అభిమానం అయితే అండేది తల ఊపేదాన్ని కాదు బాబీ. మీరే పైకి లేకుండా వాళ్ళ ఉండు, ఒక నిమిషం నాన్న డాక్టర్ ఉన్నాడేమో కనుక్కుంటాను. ఉండు, నేను మాట్లాడే 2 మాటలు మాట్లాడినే. ఇప్పుడు కట్లు కట్టించుకొని వచ్చినాడు కదా ఇంకా మళ్ళీ డాక్టర్ ఎందుకు గమనం ఉండు అని చెప్పు. ఓకే అబ్బా, చాలా భయం అవుతుందమ్మా. ఆ? చాలా భయంగా ఉంది. ఎలా కార్ తీసుకెళ్ళి గుద్దాను కదా. ఆ. అట్లా కారు ఇవ్వకూడదు, మీ కారు ఇవ్వకుండా ఉండాల్సింది. నాన్నది అనుకుంటేనే భయంగా ఉంది మా. అయ్యో నువ్వు కూడా భయపడ మళ్ళీ మైండ్లో భయం ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలి కదా. ఆయన అంత తొందర ఎందుకు? మీరు చెప్పారు కదా కార్ నేర్చుకోమని. కారు నేర్చుకోమంటే నేను యాక్సిడెంట్ చేసుకోమని చెప్పినానా? నాకు మైండ్లో ఒకటే ఉంది. ఇది ఎట్లుందంటే కడుపులో సంఖలో పిల్ల కడుపులో బిడ్డ అన్నట్లుంది. అంటే ఇక్కడ బండి అక్కడ కారు 2 యాక్సిడెంట్లు చేసి కూర్చున్నాము. మొన్న వాడి కింద కాలేజ్ చేసుకుంది, ఇప్పుడు మూతలంతా బాగా కొట్టుకుంటుంది. నేనేం తిడతానన్నా? నువ్వేంది విష్ణు సెల్లులో? కాదమ్మా హాస్పిటల్ పిల్లోడు ఏం చేస్తాం హాస్పిటల్ తీసుకుపోయి? ఆహా ఏమైనా కట్టినారు కదా. అంటే ఏమైనా ఆయంపాటు ఎట్లు పడినాయేమో. ఆయన పాటు మేట్లు పడలేదు, పడింటే నేను నడిచి రాలేడు. చూడు ఏమైనా అంత ఆయంపాట్లు. బాబే నా జంతన కోపంగా నేనేమంటమ్మా ఏమైనా సీరియస్ మ్యాటర్ ఉన్నప్పుడు సీరియస్ గా ఉందో నేను ప్రామిస్ గుర్తుతా చేసి చాలా సీరియస్ గా ఉన్నా నేను. ఏంది సీరియస్ గా సెల్లాడు పెట్టా అమ్మా, కాచేట కొంచెమైనా నీకు భయము భక్తి ఉందా? నువ్వు కడుపుకు అన్నం తింటావా? గిడ్డేమైనా తింటావా? మా తిట్టద్దు మా ఈ టైంలో. ఏంది తిట్టద్దు? అసలు ఎట్లా జరిగింది చెప్పు, నీటు చెప్పు చెట్ట. నీకేం తెలుసు? బండ్లో పోతే కూడా గుంతల్లే పోనిస్తాడు. మా ముందు మా ఒక నిమిషమా నీదంతా సోది చెట. నీటు ఏమైందో చెప్పు చెట్ట. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. నిన్న మీరంతా చెప్పారు కదనా ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి ఇట్లున్నట్లుండి అనేసి. రాత్రి అంతా నాకు నిద్రే పట్టలేదన్నా. అవునులే, ఇంకా ఎంత అమ్మనే గుర్తొచ్చిందే. అమ్మ చెప్పిన మాటలే అట్లా కదమ్మా మోటివేషన్ చేసినావు. మంచి మాటలు చెప్పిన డ్రైవింగ్ నేర్చుకో. అదేమ్మా అదే మళ్ళా ఇప్పుడు అన్ని నా పైన చెప్పేలాగా నీ పైన లేదమ్మా. ఏమైనా ఇప్పుడు కేసు ఇంకిల్లో ఉన్నావా ఏంటి? చెప్పప్ప. నాకు అమ్మ చెప్పిన మాటలు పదే పదే అప్ప నాయన నీకు దండం పెడతానైనా నా పేరు పొద్దా అంకులు చెప్పొద్దు, వీళ్ళ పేరు చెప్పొచ్చు కదా. ఊర్లే అమ్మ కార్ నేర్చుకోమని చెప్పింది అన్ని గుర్తొచ్చింది. అదేలే నువ్వు కూడా చెప్పినావు కదా, పాప కూడా చెప్పింది కదా. సరేలే మా ముందు మా యాక్సిడెంట్ ఎట్లేందో కనుక్కుంటే నీదేంది సోది చెప్పు చెట్ట. ఆడు ఇరికిస్తాను సోది లేదు. అమ్మ చెప్పినట్టుగానే కార్ నేర్చుకోవాలన్నా పంటికి రక్తమా? ఇంకంతే బయలుదేరి ఇంకా చూసుకున్నాను. ఖచ్చితంగా ఈరోజు కార్ నేర్చుకోవాలనుకున్నాను. పొద్దున లేస్తాను, నా నిద్రపోతున్నాడు. శబ్దం చేయకుండా బయటకు వచ్చినాను. నేరుగా వచ్చి ఇంకా సమ్మగా కూర్చున్నాను, కార్లో కూర్చున్నాను, స్టార్ట్ చేసినాను. మామూలుగా వెళ్తాను, హైవేకి ఎక్కుతానే. ఏసీ ఫుల్ చల్లగా ఉంది, చాలా బాగుండే. ఇంకట్లే గమ్మని ఇడిచినాను మా. ఏంది హైవే ఇచ్చినావా? హైవేకి ఇచ్చినాను, నేను కూడా నిద్రలోకి జారుకున్నాను. ఏదో ఏదో ఒక ఎల్లో కలర్ వెహికల్ ముందుకు వస్తుందని మాత్రం ఏదో లీలకు గుర్తుంది. అట్లే అయింది. మళ్ళీ ఏమైందేమో తెలియదు. కళ్ళు తెరిచి చూస్తేనే చుట్టూ గోడలంతా తెల్లగా ఉన్నాయి. నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. బాగున్నారా? అంటే ట్రీట్మెంట్ బాగుందే? అయ్యో రమ్మా, నేను ట్రీట్మెంట్ బాగుంది అని అడుగుతాను హాస్పిటల్. బాగున్నారా అని నర్సులు బాగున్నారని అడిగినావు. ఉండు ఇప్పుడు ఉండు ఒక పాయింట్ కాదు. నువ్వు నైట్ అంతా నిద్రపోలేదా? బాగా ఏసీ వేసుకొని సమ్మగా నిద్రపోయినావా? నీ నిద్రకి ఇంత అగ్గి పెట్ట పెట్రోల్ పోసి నీ నిద్రని అగ్గి పెట్టాలి. ఎట్లా యాక్సిడెంట్ ఎట్లయింది? ఎప్పుడైంది? ఎన్ని గంటలకైంది? యా టైంలో అయింది? నీట్గా అంటే ఏంది? యా టైంలో అయింది? ఎప్పుడయింది? ఎట్లా చేసినావు? సరే చెప్తా. ఎవరు అడ్డం వచ్చినారు? నువ్వే పోయి గుద్దినావా? అదేమా పొద్దున్న లేచాను, నా నిద్రపోతున్నాడు. బయటికి సమ్మగా బయటకు వచ్చినాను, శబ్దం లేకుండా బయటకు వచ్చి ఆడికొచ్చి కారు తీసుకున్నాను. కార్లో ఎక్కినాను, పడుకున్నాను. మళ్ళీ నిద్ర లేస్తే ఈడున్నాను హాస్పిటల్లో. అలా కాదు రప్పించోడా? ఏమైంది మా? ఓకే చెక్క, డ్రైవింగ్ ఓకే. ఏమైంది మా?
చెప్పిందే చెప్తాను. చెప్పిందే చెప్తాను నీ దుంపదేగా నీకేం పోయే కాలం వచ్చింది నాయన. మా మంచిగా అడుగు మా అట్లా ఏందమ్మా నువ్వు కాదురా పాపము ఇప్పుడు నిద్రలో అట్లా పోతే అత్తయ్య ఆడ చూడండి ఒకసారి. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. నాయనా అది అట్లా black relief అట్లా ఉంది. చేయొద్దప్ప నాయనా. అయ్యో రామ నాకు ఏంది గుర్తొస్తాను తెలుసా చెప్పేనా? హైదరాబాద్ పోయింది కదా నువ్వు, ఇంత పొడుగు మందు తాగినావు కదా, అదేదో బీర్లో ఏందో, అప్పుడే నువ్వు అట్లా చేసినావప్ప. దయచేసి చేయొద్దప్ప నాకు. దా చేయకంటే యాక్సిడెంట్ ఎట్లయింది? ఏంది బాబీ చెప్పిందే చెప్తాను. నా నిద్రపోతానన్నా బయటికి శబ్దం లేకుండా వచ్చిన బయటకు వచ్చి ఆడికొచ్చి ఎన్నిసార్లు వింటావురా? ఆడికొచ్చి కారు ఎక్కినన్నా. ఏసీ చల్లగా ఉంటే సమ్మగా నిద్రపోయినన్న. లేస్తే 4 గోడల మధ్యలో ఉన్నా. అంటే ఏంది? అంటే నువ్వు ఏమన్నా ఇట్లా యాక్సిడెంట్ చేస్తే నర్సుల దగ్గర సేవలు చేయించుకొచ్చని పోయినావా ఏం గది ఆడస్పర్శ తగ్గుతుంది అని? ఇది రియలైజేషన్. ఎన్ని మాట్లాడతాను దుప్పదేగా నేను తగలయ్యా. ఆడస్పర్శ తగులుతుంది. ఆడస్పర్శ తగులుతానే నీకేం కనపడలే కదా, దానికనే గుద్దుకున్నావా ఏమి? మగ స్పర్శ తగలతే మగ పురుషుల స్పర్శ అవసరం లేదు, ఆడ స్పర్శ కావాలనే పోయినాడు. అమ్మాయి ఆడవాళ్ళంటే ఆడ స్త్రీలే కావాలంటే ఆడవాళ్ళు టచ్ చేయాలి అస్సలు లేదు మా. ఏదో తేడాగా ఉందేంటి? అవసరం లేదు మా. నువ్వు ఆడవాళ్ళంటే టచ్ చెప్పలేను బాబు. ఆడవాళ్ళంటే అంత చండాలంగా ఉంది అంటే నువ్వు ఆడ స్పర్శకే పోయినావని అర్థమైంది. చీ శాంతం నర్మయ్ తింటావా? సచిన నా కొడుకున్నట్టున్నారా? బ్యాండేజ్ వేసినారు కానీ అసలేం చోట వేయలేదన్నా. అయ్యో పాపం బ్యాండేజ్ మళ్ళీ హెల్ప్ చేద్దాం అట్లా. హాస్పిటల్లో చేద్దాం అంటే నర్సులు టయానికి లేరు. అడిగితే నన్నే చేసుకోమన్నారు ఇంటికి వెళ్ళి. వాళ్ళు నర్సులు లేక కాదు, నీకు వాళ్ళు చేయి లేక చెప్పలేదు అట్లా చెప్పినానేమో. అట్లా అనొద్దుమా. బాయ్స్ ఉంటారు కదా, యాడో చెప్పి మేమన్నా హెల్ప్ చేస్తాం. మేమన్నా హెల్ప్ చేస్తాం. ఏందో చూపి ఉండు నిమిషం. ఇస్తాడు పాపం, ఎందుకు తొక్కులాడతావు? పట్టుకో. ఏమిది బలుంది? ఏం చపాతీ ఇది పరోటానా బాగుండేకి? ఇంత పెద్దగా ఇచ్చినారా? కాటనే ఇంత పెద్దగా ఉంది అంటే దెబ్బ ఎంత పెద్దగా అదేనా ఇక్కడ నీటు చూపించట. ప్లానింగ్ అమ్మా నాయనా నీకు ఒక నమస్కారం. బుద్ధుందా? వాడు లేచి ముట్టు చూపిస్తాడు. ముట్టు చూసుకోండి. ఏమ్మా వాని అక్క వాని అమ్మ వాని ఆరి అందుకే నర్సులు ఆ యొక్క ముద్దుకి కట్టలేక గడిగినారు. చేసుకో అలా కాదు రప్పించోడా.